పక్కలో బల్లెంలా ఉన్నాడా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు, మరొక వైపు మహిళల్ని కించపరుస్తా మాట్లాడారని దీని మీద ఫిర్యాదు కూడా అయ్యింది. బీజేపీని మాట్లాడడం ఈయన ప్రధానంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వాళ్ళని ఆయన అదుపు చేయాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే ఆయన మామూలుగానే జేసీ బ్రదర్స్ కొంచెం విడ్డూరంగా మాట్లాడతారు, కొన్నిసార్లు వికృతంగా కూడా మాట్లాడతారు. కానీ అన్నదమ్ములు ఇద్దరికి రాజకీయాల మీద మటుకు కొంచెం గ్రిప్ ఉంటుంది, నాయకుల మీద వీటి మీద. ఇంకోటేమో ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఈ మధ్య కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. తాడిపత్రి చైర్మన్ కూడా ఆయన, అది వరకు శాసనసభ్యుడు కూడా. ఈ విషయంలో మాటలను బట్టి కంటే రాజకీయంగా వైరుధ్యాలు ఎలా తీవ్రమవుతున్నాయి అనేది నాకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈయన చైర్మన్ వాళ్ళు జేసీ పార్క్లోనే ఎక్కడో జనవరి 1వ తారీఖు అంటే డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఇది జరిపినప్పుడు భారీగా మహిళలు అక్కడికి వచ్చారు. వస్తే ఈ మాధవీలత ఆమె, మీరు పేరు తీశారు కాబట్టి లేకపోతే ఆమెను గురించి అనాలని నాకేం లేదు, కానీ ఆమె బీజేపీ నాయకురాలు కూడా అనుకుంటాను. ఆమె మాట్లాడుతూ అక్కడంతా డ్రగ్స్, ఆ పార్క్ అంతా కూడా చాలా ఇది, పైగా ముసుగులు పెట్టుకోవడము. ఇదైతే ముసుగులు అంటే ముస్లింలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బురఖాలు పెట్టుకొని ఇవన్నీ చాలా చేయించడానికి ఇదంతా వస్తున్నారు, చాలా దూరంగా ఉండండి అని ముందుగా ప్రకటన చేశారు. ఇది నిజంగా ఇది కూడా మహిళలను కించపరచడమే. ఇప్పుడు మహిళలన్నా అసలు మీరెవరు? పురుషులు అయితే వెళ్తే వాళ్ళకేమి ఇదేవత. ఈ మహిళలకు అక్కడ ఏదో జరుగుతుంది ఈ పద్ధతిలో చెప్పడము. రెండోది బురఖా అన్నది కర్ణాటక పక్కనే ఉంటుంది, అనంతపురం. వాళ్ళ మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దాంతో ఆమె అలా వీడియో విడుదల చేసేసరికి ప్రభాకర్ రెడ్డి స్వభావ సిద్ధం కదా, ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అసలు మేము అంతా చాలా బాగా చేసాము, అటువంటిది ఇలా మాట్లాడతారా అని ఇంకా అక్కడి నుంచి ఈయన తన నోటికి ఈయన పని మొదలు పెట్టాడు. ఒకటి, అసలు నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఆమె మీద కాకపోతే వీళ్ళ ఊర్లో 2 నెలల పాటు సినిమా షూటింగ్ కూడా చేశారట ఆవిడ. ఈయన కూడా చైర్మన్ కదా. ఇప్పుడు ఆ ఊళ్ళో తాడిపత్రి మీద వీళ్ళ గ్రిప్ చాలా ఎక్కువ. అది వాళ్ళు కొంత డెవలప్ చేస్తారు కానీ అంత గ్రిప్పులో ఉంచుకుంటారు. దీని ఇంకో కోణం కూడా నేను మీకు చెప్తాను తర్వాత. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఈయన మాట్లాడినప్పుడు మహిళలను న్యూ ఇయర్స్ డే కానీ వాలంటీర్స్ డే కానీ ఇంకోటి కానీ వీళ్ళెవరండి, అసలు ఎవ్వరు ఏం చేయాలి ఏంటని పదే ప్రతి దాని మీద కర్ణాటకలో శ్రీరామ్ సేన అని, ఈవెన్ హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ మీద ప్రేమికులను పట్టుకోవడం, వీళ్ళెవరు ఏమన్నా ప్రపంచానికి పోలీసులా? వీళ్ళకి ఏమైనా రక్షణ ఇది వీళ్ళకి కల్పించారా? కాబట్టి ఆమెకు ఏమైనా నిర్దిష్టంగా ఫిర్యాదు ఉంటే అధికారంలో ఉన్న పార్టీగా కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఆమె చెప్పుండొచ్చు. కానీ ఎప్పుడైతే మాధవీలత గారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఆయన ఇంకా సహజ శైలిలో రెచ్చిపోయి నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు మీరా మాకు చెప్పేది ఇవన్నీ మాట్లాడారు. ఇలా మాట్లాడేసరికి మళ్ళీ ఈమెకు మద్దతుగా సాధినేని ఆమె తెలుగుదేశం, అది కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఆమె ఎవరో మాట్లాడుతుందంట, తెలుగుదేశంలో నుంచి అటుపోయి ఇటు వచ్చింది, ఈమె మాకు చెప్తారా ఈ పద్ధతిలో. కాబట్టి ఇక్కడ 2-3 అంశాలు క్లాష్ అయినవి ఏంటంటే, మీరు అన్న రాజకీయ అంశంతో పాటు ఒకటేమో మహిళలు ఉండడం, కానీ అన్నది కూడా మహిళలనే. అవును, ఇప్పుడు యామిని గారు మాధవీలత గారు మహిళలు అయినట్టే అక్కడ చేరిన వేలాది మంది మహిళలు అక్కడ జరిగిందంతా ఏదో ఘోరం జరిగిపోయింది అనేసరికి ఆ ఊళ్ళో ప్రజలు ఉండరా, పురపాలక సంఘ అధ్యక్షుడైన పురజనులు ఎవరు ఉండరా? అలా జరిగితే వచ్చేటంత మూర్ఖులా మన మహిళలు? తాడిపత్రి మహిళలకు ఆ మాత్రం ఉన్నదా? వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడారు? రాజకీయ కోణంలో మాట్లాడి ఉండొచ్చు, దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి ఉంది. సరే, సో కాకపోతే చేసేది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అన్న కూడా అప్పుడప్పుడు, ఈయన ఇంకా ఎక్కువ ఈ మధ్య కొంచెం డెస్పరేట్గా మాట్లాడుతున్నారు. దాంతో కొంచెం వికృతంగా తయారైంది, వికృత వివాదమైంది. ఇందులో ఒకరు అటు ఒకరు ఇటు సమస్య కాదు. అసలు ఒకటేమో ప్రతి వేడుకల మీద, ఉత్సవాల మీద, వస్త్రధారణ మీద ఇష్టానుసారం దాడి చేయాలి. అసలు న్యూ ఇయర్స్ డే జరుపుకోవద్దని ఒక పెద్ద ఇది కదా. అది ఏంది? నరేంద్ర మోదీ గారు ఇవ్వరా మెసేజ్? ఇవ్వరా? వేరే దేశాల నాయకులు మనకి ఇవ్వరా? అది ప్రపంచం అంతా ఎవరైనా దాని ప్రకారం జరుపుకోవట్లేదు కదా. జరుపుకోండి, పెళ్ళిళ్ళు పేరెంటాలకు ముహూర్తాలు చూసుకొనే పెట్టుకుంటున్నారు. అటువంటిది న్యూ ఇయర్స్ డే జరపొద్దని మీరెవరు అని చెప్పడానికి? క్రిస్మస్ ఈవ్ జరపొద్దు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ సమస్య మల్టిపుల్, ఇది చాలా కోణాలు ఉన్నాయి దీనికి. అందులో ఇవన్నీ ఒకటి మహిళల కోణం, 2 న్యూ ఇయర్స్ డే, బీజేపీ సంఘ పరివారు, అదే అంటారు దివాకర్ రెడ్డి. ఆ బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏవో ఉన్నాయి కదా అన్ని చిన్నవి ఏంటంటే ఇదిగో విహెచ్పి, బజరంగ దళ్, శ్రీరామ్ సేన
ఇలాంటివి. సో ఆయన అలానే సరికి రాజకీయంగా ఆయన సరైన ఎండొచ్చు, కానీ మహిళల గురించి మటుకు కొంచెం మీరు నగ్నంగా ఉంటారు ఇలాంటివి అన్నాడు. అవి కొంచెం ఇబ్బంది, కొంచెం చాలానే ఇబ్బంది కలిగిస్తాయి. సో ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది, కానీ ఆయనది కేవలం భాషా సమస్యలాగా లేదు, అది రాజకీయ సమస్య. ఆ క్రమంలో మీరు అన్నది ఆ రోజే ఆయన బస్సులు తగలబడ్డాయి. ఆయన ఇలా మాట్లాడారు, వాళ్ళ బస్సులు తగలబెట్టారు. అసలు వీళ్ళే లంకా దహనం చేయగలిగినంత సమర్థులైనటువంటి అన్నదమ్ములు వాళ్ళ బస్సులు వాళ్ళ ఊళ్ళో తగలబెట్టేసరికి అది చాలా సమస్య అయింది. అప్పుడు మీరు అన్న జగన్ ప్రస్తావన అప్పుడు వచ్చింది. బయట విందాం సార్, ప్లీజ్ చేయండి. నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేము రా బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టాడు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే అసలు దీనికి ఎడుతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తప్పు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాను. నీకు నాకు తెలియదు, ఇది తప్పు మాట. ఐ డోంట్ నాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాసి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారు? లేదు పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కారిపోలేదే, బస్సు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఇప్పుడు ఈ తాడిపత్రి తగాదాల, తాడిపత్రి కల్లోలం, అశాంతి, మీరు ఏదైనా పేరు పెట్టండి, దీనికి లోతైన మూలాలు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి. మీరు ఇంతకుముందు చూసేవాడు కదా, ఆ కేతిరెడ్డి పొద్దున్నే లేచి వెళ్ళేవాడు, ఈయన ఆయన తిట్టేవాడు, వాళ్ళ అన్న వాళ్ళ పెదనాన్న ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా కేతిరెడ్డి అనే ఉంటాడు, వీళ్ళంతా. సో అక్కడ ఒక వర్గ ముఠా తగాదాలు, వర్గ పోరాటము, తర్వాత వీళ్ళు ఇవి చాలా వర్గ పోరాటం అంటే వ్యక్తిగత వర్గాలు నేను చెప్తుంది, యుద్ధాలు ఇవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడ బీజేపీ ఎంటర్ అయింది. ఎంటర్ బీజేపీ అన్నది ఇక్కడ అదనపు అంశం. ఈ బీజేపీ ఎంటర్ కావడం ఇప్పుడే జరగలేదు. ఆదినారాయణ రెడ్డి కడపలో తెలుగుదేశం వైసీపీ చూసి ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన అదానికే అడ్డం పడ్డాడు. ఆయన ఏదో ఫ్యాక్టరీ పెడుతుంటే ఆయనకు ఫ్లై యాష్ తాడిపత్రి నుంచి అనంతపూర్ నుంచి పోవాలి, రోజుకు 100 లారీలు తీసుకుపోతున్నారు. దీనివల్ల మా రోడ్లు దెబ్బతింటున్నాయి ఒక పంచాయతీ. రెండవది మాకిన్ని 120 లారీలు పెట్టుకొని మా దాంట్లో కాకుండా వేరే దాంట్లో ఎట్లా తీసుకుపోతారని ఈయన పంచాయతీ. సో దీంతో ఇది బహుశా ఆదినారాయణ రెడ్డి జేసీ సోదరుల యొక్క వైరం, వివాదం దీని వెనక ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా జగన్ రెఫరెన్స్ వెనకటికి మనకు ఒక కథ ఉంది. ఒకడెవడో బందిపోటు చచ్చిపోతూ వాళ్ళ అబ్బాయిని పిలిచాడంట. నాయనని ఇలా ఆఖరి కోరిక ఏంది అంటే, ఏం లేదు, ఒకటే అందరు నన్ను బతికినంతకాలం దుర్మార్గుడు అన్నారా, నువ్వు నన్ను మంచివాడు అనిపించురా అని ఒకటి చెప్పాడంట. సో వీడేం చేశాడు, ఇంకా తర్వాత వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి దోచుకునేవాడు. వీడు కొట్టి దోచుకోవడమే కాకుండా కొంతమందిని ఇంకా హింసించడము, కొంతమంది తలలు నరకడం ఇవి మొదలుపెట్టాడు. వీళ్ళు నాన్నే మంచోడరా, వాడు ఊరికే డబ్బులు లాక్కొని వదిలేసేవాడు, వీడేమో తలలు కూడా తీసేస్తున్నాడు, వీడు మరీ దుర్మార్గుడు అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆయన చెప్పేది అటువంటిదే. జగన్ మన బస్సులు ఆపేశాడు అంతే, మీరేమో బస్సులు తగలబెట్టారు మొత్తం. ఈ మత కలహాలు, ఈ అనవసరమైన వివాదాలు, బురఖాలు, ఇవన్నీ తీసుకొస్తే నిజంగానే దేశం దగ్ధం అవుతుంది. చాలాసార్లు అలాంటి ఘటనలు మనం విజయవాడలో చూసాము, పాత బస్తీలో చూసాము. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఆయనే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన చేతిలో ఉందా? బీజేపీ కూడా ఇన్వాల్వ్డ్. మరి కేంద్రం ఏదైనా చేస్తుందా? కొద్ది రోజుల కిందట ఆయన ఆదినారాయణ రెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డిని పిలిపించాడు సంధి చేయడం కోసం. నేను మీకు ఆ రోజు కూడా చెప్పా, మాఫియా యుద్ధాలు కేవలం మాఫియా అంతా వైసీపీలోనే లేదు, ఇక్కడ కూడా కొంతమంది ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు, అధికారం వచ్చింది కాబట్టి వెంటనే మనం రావాలనే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల వచ్చిన ఈ సమస్యలో ప్రభాకర్ రెడ్డి పోలేదు. అవును, ఆదినారాయణ రెడ్డి వెళ్ళాడు. ఆదినారాయణ రెడ్డి ఏమో పార్టీ మార్చిన వ్యక్తి, వాళ్ళు ఆయన్ను పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు తీసుకుంటే కూడా ఎక్కువగా ఆదినారాయణ రెడ్డి పేరు అక్కడ వస్తుంది. ఆయనకు సొంత తగత జిల్లాలో కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా ముగుస్తుంది? దీని మీద ఎందుకు బీజేపీ నాయకులందరూ మౌనం పాటిస్తున్నారు? ఉదాహరణకు ఎన్డీఏ నాయకులందరూ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఎవరు అనంతపూర్లో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి సరే ఆయన ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ అధ్యక్షుడు కావాలనే హడావుడిలో ఆయన ఉన్నాడు. ఆయన అవుతాడా ఇంకోరా? ఎందుకంటే పురంధరేశ్వరిని అయితే మారుస్తారు,
బట్ ఎవరిని మార్చినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సైలెంట్గా ఉంది. సరిగ్గా ఎక్కువ పవన్ కళ్యాణ్ జనసేన పెరిగింది. ఇలాంటివి వస్తున్న నేపథ్యంలో ఒరిజినల్ బీజేపీని మళ్ళీ పైకి తేవాలి, ఒరిజినల్ బీజేపీ లక్షణాలు పెంచాలి అనే ఆలోచనలు కూడా చాలా జోరుగా వినిపిస్తున్నాయి. సుజనా చౌదరి లాంటి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన ఒరిజినల్ కాదు కదా, కాబట్టి అది ఉండదు అన్నారు. ఇప్పుడు ఈరోజు విజయవాడలో ఈరోజో రేపో విరాట్ హిందూ సమ్మేళనం లాంటిది ఒకటి జరుపుతున్నారు. దానికి ముఖ్యమైన లక్షణం ఏంటి? దేవాలయాలు మళ్ళీ హిందువులకే ఇవ్వాలి, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. అంటే చాలా విషయాల్లో హిందుత్వ ఎజెండా పెంచే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మరి అనంతపూర్ లాంటి చోట ఇంత గొడవ జరుగుతుందంటే అది కూడా తెలుగుదేశాన్ని కూడా ఇబ్బందిలో పెట్టేటంత జరుగుతుందంటే తప్పకుండా అంతర్గత కారణాలు ఉండాలి. ఏమవుతుందో కానీ ఇదైతే మంచిది కాదు. దీని మహిళలను గురి చేయటము, పరస్పరంగా వికృతంగా వాదించుకోవటము, మూడోదేమో బురఖాలు అది ఇది అని మతపరమైనవి కూడా తీసుకురావడం కొంచెం ఎక్కువే ఉంటారు ఆ ప్రాంతంలో, ఆ ఊళ్ళో కూడా. కాబట్టి ఇదేం మంచిది కాదు. దీన్ని పైగా న్యూ ఇయర్స్ డే అనేది సంతోషంగా శుభారంభం కోసం జరుపుకునేది కాస్త ఇలాంటి వికృతమైన అసభ్యమైన వీటికి దారి తీయకూడదు. అంతర్గత వివాదం అనుకోవాలి. ఎన్డీఏ మరి ఏం చేస్తుందో ఇప్పటివరకు మాట్లాడకపోవడమే ఆశ్చర్యం, ఎందుకంటే ఇది 2-3 రోజుల నుంచి నడుస్తుంది. రాత్రి కూడా చూసాం. ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు కొంతమంది స్పందిస్తున్నారు సార్, అంటే టాప్ లీడర్స్ ముఖ్యమైన నాయకులు కానీ ఏమని స్పందించారు వాళ్ళు? అదే ఈ రకంగానే జేసీని కట్టడి చేయాలి, ఇష్టం మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని కూడా కట్టడి చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఇంకొకరిని మాట్లాడాడు. ఇప్పుడు అదే ఆ నోరు ఇంకా తెరిస్తే అంతే. ఆయన అదే కదా తనంతా నన్ను మాట్లాడించొద్దండి, తన నోరు మీద తనకే ఇది లేదు. కాబట్టి అలానే ఇంతకుముందు కూడా మీరు చూస్తే జేసీ దివాకర్ రెడ్డి అనంతపూర్లో ఒక స్వామీజీ ఊరి బయట ఉండి చాలా కుట్రలు ఇదంతా చేస్తున్నాడని ఆశ్రమం మీదకి వెళ్ళాడు. తెలుగుదేశంలో ఉండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే, ఆ స్వామి పేరు నాకు గుర్తు రావట్లేదు, దాన్ని ఆక్రమించారు వాళ్ళందరూ కూడా. ఆ స్వామి అక్కడి నుంచి పారిపోయాడు. సో ఇలాంటివి కొన్ని చేస్తుంటారు వాళ్ళు. కాంగ్రెస్ నేపథ్యం మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అండ్ వీళ్ళిద్దరూ ముఖ్యంగా చేసి వైసీపీలో చేరడానికి 2014లో మ్యాక్సిమం ట్రై చేశారు పూర్తి స్థాయిలో. ఆయన ఒకరు, ఇంకా విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చిందంటే, జగన్ అన్న నువ్వు వస్తే తీసుకుంటా కానీ నీ తమ్ముళ్ళందరినీ నేను తీసుకోను, అదే ఆయన ఫిలాసఫీ. సో ఆయన నా టర్మ్స్లో రావాలన్నాడు, అక్కడ కుదరలేదు. కాబట్టి ఇంకొకటేమో రాయలసీమ కాబట్టి రెడ్లు, ఈ రాజకీయము ఈక్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి కూడా ఆయన జగన్ పేరు అనుండొచ్చు. దీని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానల్లో పత్రికలో దీన్ని చాలా ఎక్కువగా పదే చూపిస్తున్నారు. రేపు పొద్దున్నే జేసీ ప్రభాకర్ రెడ్డి నువ్వు పూర్తి భిన్నంగా మాట్లాడితే కూడా నేనేం ఆశ్చర్యపోను. నేను వాళ్ళని తిట్టడానికి మేము అన్నాను కానీ నువ్వు చేసిన దానికి మళ్ళీ నేను మొహం చూస్తానా అది ఇది అని కూడా ఆయన మాట్లాడతాడు. వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. కానీ ఒకటండి, నోరైతే అదుపులో ఉండాలి. ప్రజాప్రతినిధులుగా అందులో చైర్మన్ గౌరవప్రదమైనటువంటి సాంస్కృతిక రాజధాని అంటారు అనంతపూర్ను. ఒక విధంగా రాయలసీమలో కొంచెం అవన్నీ ఎక్కువగా ఉన్న చోట ఇలా చేయటము, మేము బాగా రోడ్లు వేసాము, మేము బాగా చెట్లు నడిచాము, అవన్నీ కాదండి. మనం సంస్కార వృక్షాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సార్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇంకా ఉత్కంఠ, ఏం జరగబోతుంది అన్నది. అంటే మొదటిదేమో అంత ఉత్కంఠ ఉండాల్సిన అవసరం ఉన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎటు తిరిగి ఇంకొక 2 వారాలు బయటే ఉంటాడు. హైకోర్టు తీర్పు ఇది రెగ్యులర్ బెయిల్, ఇది వస్తే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చినట్టు. అవును. కానీ నేను అనుకోవటము హైకోర్టు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో మధ్యంతర మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు తిరస్కరించినా కానీ ఇప్పటికే హైకోర్టు ముందు ఉంది కాబట్టి రేపు హైకోర్టు దానికి తగినట్టుగా వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సందర్భంలో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కానీ లేకపోతే వీళ్ళు కానీ అక్కడ బౌన్సర్ల పాత్ర ఏంటి, థియేటర్ యాజమాన్యానికి చెప్పినా తప్పు చేశారా లేదా, ఇలాంటివన్నీ చర్చకు వచ్చాయి. మూడోది రాజకీయ చర్చ పెరిగే అవకాశం ఒకటి ఉంది. ఓకే, అది అయిన తర్వాత నిన్న మనం మాట్లాడాం కదా, ప్రభాస్ లాంటి వాళ్ళు పాజిటివ్గా స్పందించి వాళ్ళు చేశారు. ఇంకొంతమంది ఏమో ఎక్కువగా ఇప్పుడు అటాక్ అంతకుముందు చేయని వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. ఉదాహరణకు నేను నిన్న చూస్తున్నా, నా మిత్రుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఎక్కడో మాట్లాడుతున్నారు, ఆ ఒక్క బెనిఫిట్ షో వేయకపోతే ఏమైంది, ఆ 10 కోట్లలో 5 కోట్లు మీకు మిగిలేది అంతా ఆ ఒక్కదానికోసం అండి. బెనిఫిట్ షో వేసినందుకే తొక్కిసలాట జరిగిందని కూడా మనం ఏం చెప్పలేము. తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. నిర్మాతలకు కూడా బెయిల్ ఇచ్చారు నిన్న. అవును. సో ఇప్పటికే చాలామందికి బెయిల్ ఇచ్చారు, నిర్మాతలకు కూడా ఇచ్చారు. కాబట్టి నిర్మాతలకు ముందస్తు టైం ఇచ్చారు, ఇంకా కేసు నడుస్తుంది.
అల్లు అర్జున్ కూడా బెయిల్ ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికి 5-6 మందికి ఇచ్చిన తర్వాత వీళ్ళకు ఈయన కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా ఆయన బయటే ఉంటాడు. ఎందుకంటే హైకోర్టు ప్రధానమైన కేసు క్వాష్ పిటిషన్ హైకోర్టు ముందు ఉంది కాబట్టి తన మీద రద్దు చేయాలి, తనకేం సంబంధం లేదని ఆయన ఇచ్చారు కాబట్టి హైకోర్టు చెప్పేది ఫైనల్ అవుతుంది. ఇది ఫార్మల్ టెక్నికల్ అనుకోవాలి మనం వాస్తవంగా. ఈయన A11 ఇక్కడ, అవును, ఈయనకంటే ముందున్న వాళ్ళకు కూడా ఇచ్చారు, A6 వాళ్ళకు కూడా. అందువల్ల బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అయిపోయింది, ఇంకా గేమ్ చేంజ్ అయిపోయింది. అంటే పుష్ప 2 నుంచి గేమ్ చేంజర్కి ఇది గేమ్ మారింది ఇప్పుడు. సో అదే గేమ్ చేంజర్ రావడానికి ఇంకో వారం రోజులు టైం ఉంది. కానీ నిన్న రాత్రి మీరు చూశారు కదా, రాజమౌళి వాళ్ళు అంతా టీజర్ విడుదల చేయటము. అవును, గేమ్ చేంజర్ అక్కడ మొదలై అక్కడ మళ్ళీ దిల్ రాజే ఉన్నారు, శంకర్, ఇదంతా కూడా. అందుకనే మనం ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ గేమ్ చేంజర్. కొత్త గేమ్ మీద ఇప్పుడు దృష్టి ఉంది, దాని స్టోరీ ఎలా ఉంటుంది, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ విషయాల మీద ఉంది. ఇది ఒక లీగల్ ఇది నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ అల్లు అర్జున్ కొంచెం సానుభూతి పొందినప్పటికీ సెకండ్ రౌండ్లో రేవంత్ రెడ్డి సినిమా హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా ముగింపు ఏదో ఒకటి వస్తుంది అంతే. టెక్నికల్ ఇది బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే హైకోర్టు కోసం చూద్దాము, బెయిల్ కూడా తాత్కాలికంగా ఇవ్వచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జడ్జెస్ సార్ వాళ్ళు హైయెస్ట్, వాళ్ళ ఇష్టం. సార్ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, విద్యార్థులు తెలుగు వ్యాకరణపై దృష్టి పెట్టాలి, ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు, మాతృభాష రావాలి, ఒక ఉద్యమంలా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష, సందేశం. నిన్న పవన్ కళ్యాణ్ ఆ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఇదంతా నాకు కూడా అది మొదలైనప్పటి నుంచి 89 ప్రాంతాల పూర్తి దగ్గర సంబంధం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది అది. అది ఆయనకు నిజంగా ఉన్న ఆసక్తి, ఆయనలో నిజంగా ఉండే అభిప్రాయాలు అవి. రాజకీయంగా ఎన్డీఏ, బీజేపీ, సనాతనత్వం అదొకటి అక్కడ పెడదాం. ఆ విషయాలే ఆయన అక్కడ మాట్లాడలేదు, మీరు అది కూడా చూడాలి. అక్కడ శేషేంద్ర శర్మ కంటే ఎక్కువగా శ్రీశ్రీ చెప్పాడు, కానీ శ్రీశ్రీని మీరు ఓజీ అంటే ఓజీ కాదు, మీరు శ్రీశ్రీ అనండి, పదండి ముందుకు అన్నట్టుగా అనండి అని. కొంతమంది నేను ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీని మీద కూడా ఆల్రెడీ ట్రోల్స్ లేదా చదువుని గురించి ఏం చెప్పాడు అది ఇది ఇట్లాంటి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఎగతాళి అనండి, విమర్శనండి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, కానీ ప్రతి చోట చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇదే బుక్ లవర్, నేను బుక్ లవర్ను, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిని నేను చదవడానికి చాలా ప్రయత్నిస్తే. ఈ విషయం అతనే కాదు, నాకు అతనితో చాలా మొదట్లో గోకులంలో సీత సినిమా డైరెక్ట్ చేసిన అతను ముత్యాల సుబ్బయ్య చెప్పాడు, టైం దొరికితే చదువుకుంటూ. అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అప్పుడు లేదు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికి కూడా ఇంకా అది మొదటి దశలో ఉంది జనసేన. అప్పుడే చెప్పాడు అతనికి కొన్ని ఆలోచనలు, కొంచెం చదవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు, టైం దొరికితే చదువుతుంటాడు అని అందరూ చెప్పేవాళ్ళు. అలాగే ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు కూడా మిగతా సరే బుక్కులు ఏమైపోతాయని ఆందోళన పడుతుండేవాడని సన్నిహితులు చెప్పారు. బుక్ లవర్స్ ఎవరైనా అలాగే ఉంటారు. ప్రతి దాన్ని ఎగతాళి చేసినట్టే పుస్తకాలు చదువుతానే ఒకరంటే దాన్ని ఎగతాళి చేయాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి తను ఏం చదువుకున్నాడు, ఎన్నో క్లాస్ చదువుకున్నాడు అన్న దాని మీద ఒక్కోసారి రకంగా చెప్తున్నాడు అని. మీకు కావాలంటే అఫిడవిట్ వేసి మీరు తెప్పించుకోవచ్చు. నరేంద్ర మోదీదే ఇంతవరకు బయటికి రాలేదు, ఏదో వచ్చింది, అది ముఖ్యం కాదు కదా. ఇక్కడ డిగ్రీ కాదు, బుక్ ఎగ్జిబిషన్లో అసలు శ్రీశ్రీ ఆరుద్ర ఏం శ్రీశ్రీ డిగ్రీ చదువుకున్నాడు ఆయన, అది కూడా మ్యాథ్స్, వాళ్ళ నాన్న మ్యాథ్స్, కాబట్టి అదేం సంబంధం లేదు. కానీ నిన్న ఆయన మాట్లాడింది మటుకు కొంత వాస్తవికంగా ఉంది. 2 పుస్తకాలు ధైర్యాన్ని ఇస్తాయి, మీరు పుస్తకాలు చదవండి. మగ్జిమ్ గోర్కీ మాటలు ఆయన నోట్లో వచ్చాయి. మగ్జిమ్ గోర్కీ అదే మాట్లాడాడు, మీరు పుస్తకాలను ప్రేమించండి, జీవితంలో క్లిష్ట సమయంలో మీకు తోడుగా నిలబడతాయి, దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇస్తాయి. ఈ పద్ధతిలో ఆయన చెప్తాడు. పుస్తకాలు మిగతా ఫ్రెండ్స్ మారిపోవచ్చు, పనులు, వయసు, కానీ పుస్తకాలు శాశ్వతంగా అలాగే ఉంటాయి. అది ఆయన చెప్తున్న సందేశం. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. సో అది నిజంగా అక్కడ పుస్తక ప్రేమికుడు కనపడ్డాడు. నిజం చెప్పాలంటే ప్రతిసారి కూడా వాళ్ళని నిరుత్సాహపరిచాడు. నాకు ఇంకోటి కూడా తెలుసు, హైదరాబాద్ బుక్ ఫేర్ మొన్నే అయిపోయింది కదా, అది ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా బుక్ ఒకటి రిలీజ్ చేశాడు, అక్కడ ఆయన ఆ స్నేహితుడు. ఇక్కడ సమస్య ఏమంటే అది అక్కడ పెట్టడానికే పవన్ కళ్యాణ్ కారణం. బుక్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారు. అంతకుముందు స్వతంత్ర మైదానం, స్వరాజ్ మైదాన్ అనేవాళ్ళు, ఆ తర్వాత అది పోయింది, అంబేద్కర్ విగ్రహం అది ఇది కట్టారు. అంతకుముందు నుంచి చంద్రబాబు ఏమో చైనా ఇదేదో కడతా అన్నారు.
దాంతో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టేవాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాను. నేను ఎల్లుండి కూడా మళ్ళీ ఆరుద్ర శత జయంతి కోసం వెళ్తున్నా. దాన్ని స్టేడియంలో పెడితే బాగుంటుందని వీళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగితే ఆయన నిన్న లాజిక్ కూడా చెప్పాడు. నాకు ఈ విషయం తెలియగానే నేను మాట్లాడాను ఆ మంత్రి నారాయణతో, తర్వాత ఐఏఎస్లతో. స్టేడియం క్రీడలకు సంబంధించింది కదా, పుస్తక ఎగ్జిబిషన్ ఎలా పెడతామంటే అది శరీరానికి వ్యాయామం అయితే ఇది మెదడుకు వ్యాయామం లాంటిది, కాబట్టి ఇది పెట్టడం అన్నది హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ అంటారు కదా మామూలుగా. కాబట్టి అని చెప్పాను. అంటే ఇన్ని పూర్వపరాలు ఆయన చెప్పాడు. అలాగే తెలుగు భాష గురించి, తెలుగు నేర్చుకోవాలని ఒక మాట చెప్పాడు. ఇది కూడా రాష్ట్రంలో ప్రతిదీ చర్చ, తెలుగు గురించి చర్చ అండి. అంటే మేము ఇంగ్లీష్ మీడియమే పెట్టాం, మీరు మళ్ళీ తెలుగు తెచ్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ మీడియాలో మళ్ళీ అదొక కథ. ఇంగ్లీష్ నేర్పించొద్దని ఎవరన్నారు సార్? తెలుగు నేర్పించండి అంటే ఇంగ్లీష్ నేర్పించొద్దండి. మీరు ప్రపంచంలో భాషలన్నీ నేర్పించండి. పివి నరసింహారావు 18 భాషలు వచ్చు, తెలుగు వస్తే కదా ముందు. సో అది కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఆ మాట అన్నాడు. ఏమని ముందు మాతృభాష వస్తే మిగతా భాషలు వాటి అంతగా అవి సులభంగా అర్థమవుతాయి. ఇప్పుడు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అని అవస్థపడుతుంటారు. నేను ఈ మధ్య గుర్తించే వాళ్ళు ముందు తెలుగు గ్రామర్ తెలుసుకోవాలి. తెలుగులో ఉచ్చారణ ఏంటి, తెలుగులో పదాలు ఎలా ఏర్పడతాయి, తెలుగులో ఉన్నవి ఏంటి అని. సో పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 పోయినా ఏమనుకోను కానీ ఒక బుక్ అన్నాడు. ఇది నాకు ఒకటి గుర్తొచ్చింది. నా బుక్ పుస్తక ఆవిష్కరణకు ఆయన వచ్చిన రోజు తనకు మొదటి పుస్తకం తనికల భరణి గడ్డి పరగతో విప్లవం అనే పుస్తకం ఇచ్చాడని, అది తన మీద చాలా ప్రభావం చూపించిందని ఇలా వరుసగా చాలా చెప్తూ గబ్బర్ సింగ్ సినిమా ₹1,00,00,000 వస్తే కూడా నాకు ఆనందం కదా, ఒక మంచి పుస్తకం దొరికి చదివితే ఆనందపడతాను. ఈ మాట చెప్పింది 2019లో. ఇప్పుడేదో ఉప ముఖ్యమంత్రిగా, అది కావాలంటే మీకు ఇందులో నెట్లో కూడా ఉంది, చాలా వైడ్లీ వ్యూడ్. కాబట్టి ఒక పుస్తకాల మీద ప్రేమతో ఆయన విషయాలు చెప్పాడు. ఫార్చునేట్లీ సనాతన ధర్మాలు అవి బహుశా అక్కడ పెద్దగా వెయిట్ చేశానని చెప్పాడు. ఒకసారి నాకు ఉదాహరణకు ఏది ఆ సినిమా గబ్బర్ సింగ్ ఖుషి తర్వాత 10 years నేను వెయిట్ చేశాను గబ్బర్ సింగ్ రావడానికి. ఓ హెన్రీ కథ తీసుకొని సాహిత్యం మీద ప్రేమతో దాన్ని జానీ సినిమాగా మలిచి తీస్తే అది సరిగా ఆడలేదు. దానికి ఆడపోవడానికి హీరో దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమా రూల్స్ ఒప్పుకోలేదు అనే పద్ధతిలో. అంటే మీరు కమాండింగ్ పొజిషన్కు రావాలని నేను అనుకోవటం. సినిమాల్లో ఆయన కమాండింగ్ పొజిషన్కు రావడానికి ఏం చేశాడో రాజకీయాల్లో కూడా అలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నాడు. కానీ రెండింటికి మధ్యలో వారధి పుస్తకం అనేది ఆయన భావిస్తున్నాడు. సో పుస్తకాలు, రచయితలు, వాళ్ళందరి పేర్లు అన్నీ చదవండి. ఒక మనిషి ఒక జీవితకాలంలో 10,000 పుస్తకాలు చదవగలరు అని ఒక అంచనా వేశారనేది ఒక లెక్క చెప్పాడు. మరి ఎక్కడన్నా పరిశీలించారేమో. కానీ ఇప్పుడు పుస్తకం పోయింది, ఇదేది నెట్ వచ్చింది అన్నప్పటికీ నెట్లో ఉన్నది కూడా పుస్తకమే కదా. అవును, మీరు ఫోటోలో చదువుకుంటే ఏంటి, కాగితం మీద చదువుకుంటే ఏంటి. అందుకని నిన్న పవన్ కళ్యాణ్ దానికి వెళ్ళటం అన్నది బహుశా ఆయనకు పుస్తక ప్రియులందరికీ కూడా సంతృప్తి కలిగించే అంశం. అయితే ఇదే శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు చాలా దుస్థితిలో ఉన్నాయి. అవును, చాలా ప్రసిద్ధమైనవి కూడా శిథిలమవుతున్నాయి. కొత్త పుస్తకాలు కొనడం లేదు, కొత్త పుస్తకాలు రావాలి. ఎంతకాలానికి మనం పాత పుస్తకాలు చెప్పడం కాదు. కాబట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ కూడా, యువ నాయకులు ఇద్దరు, ఆయన ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి చొరవ తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. దీని మీద ఎగతాళి చేయకండి, ఇంకేదైనా రాజకీయ విషయాలు ఎగతాళి చేయండి. కానీ పుస్తకము, సాహిత్యము దాని వరకు మనం ప్రోత్సహించాలి. దాంట్లో భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వివాదంగా దీన్ని మారుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియంకు వివాదం ఏమి లేదండి. తెలుగు మీడియం కూడా ఉండాలి. అవును, ఈశ్వరుడు లేని కాశీనగరం ఎటువంటిదో తెలుగు మీడియా లేని తెలుగు రాష్ట్రాలు అలా ఉంటాయి. తెలుగు మీడియం అని తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? తమిళనాడు శాసనసభలో జయలలిత స్వయంగా తెలుగులో మాట్లాడారు. ఏమి కావాలి మీకు అని ఒక విధమైన దీంట్లో అడుగుతూ, అవునండి మీ రాష్ట్రంలో మీరు తెలుగు నేర్చుకుంటారు కదా, మా ఇక్కడ తమిళం కూడా నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకొని మేము వద్దన్నామా అని ఆమె చెప్తారు. అంటే అంత భాష అనే దానికి అంత ప్రాధాన్యత. భాష జీవన పోరాటంలో ఒక ఆయుధం అని చెప్పినవాడు కార్ల్ మార్క్స్. మార్క్స్ చెప్పిన మాట ఇది, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం భావాలు చెప్పటం కానీ అనేక విషయాలు భాష ద్వారా జరుగుతాయి. మీరు నన్ను గురించి ఎలా తెలుసుకుంటారు? భాష. కాబట్టి ఇంటగడిచి రచ్చ గెలవాలని ముందు తెలుగు, తర్వాత అది పోనీ విదేశాల్లో ఉండి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటే తర్వాత తెలుగు నేర్చుకోవచ్చు, అంతే.
దట్ వాజ్ ఎ గుడ్ ఈవెంట్, ఎవ్రీబడి ఎంజాయిడ్. బుక్ లవర్స్ ముఖ్యం, నాకు తెలిసింది, తర్వాత కూడా నేను కనుక్కున్నా కదా. సార్, సజ్జల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్. కబ్జా భూముల్లో ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల సర్వే. కడప శివార్లో 52 ఎకరాల కబ్జా, అటవీ ప్రభుత్వ భూములు, చుక్కల ప్రభుత్వ భూములను ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు అన్నది సజ్జలకు కూడా ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ప్రాబ్లం ఏంటంటే వైసీపీ హయాంలో చాలా ఎక్కువగా జరిగిన వాటిలో భూ వ్యవహారం ఒకటి, అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించుకొని ఉన్న 4-5 ముఖ్యంగా ఈ పని చేశారు అనే ఒక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి, అక్కడ తగలబెట్టింది దానికోసం అన్నది ఇంతవరకు ఏం తేల్చలేదు. కాకపోతే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఈయన కూడా ఉన్నారు ద్వారబి, ఇలాంటి వాళ్ళ మీద ఈ ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నిర్దిష్టంగా ఒక 52 ఎకరాలు అక్కడ ఉంది, ఎస్టేట్ ఉంది. మీరు కూడా చాలా స్టోరీస్ చేసినట్టుగా ఉన్నారు కదా. వాళ్ళ బంధువుల పేర్లతో పెట్టారు, సందీప్ రెడ్డి ఎవరో వాళ్ళ అని పెట్టారు, కానీ ఇవన్నీ సజ్జలకు సంబంధించినవి అనేది ఆరోపణ. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ భూములు వీటి మీద ప్రత్యేకించి మీరు ఇదే ఆయన అక్కడ జగన్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్లో కూడా ఆయన ఇదే చేశారు. భూములు అన్నది ఈ కేసు అన్నా చెల్లెళ్ళ వివాదం వచ్చినప్పుడు ముందు ఆ భూముల సంగతి చూడండి అని. కాబట్టి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఒక్కొక్క ఊళ్ళో ఉన్న భూములు ఏంటి, ఏమేమి అయిపోయాయి, వీటి మీద అధ్యయనం ఒకటి జరుగుతుంది. కానీ దానికి సమాంతరంగా పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ అనే దాంతో ఈ అటవీ భూములు వీటి మీద స్పెషల్గా దృష్టి పెడుతున్నారు. ఇది సీరియస్సే. రాయలసీమగా చెందినటువంటి రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ సమయంలో 1,74,000 ఎకరాలు ఇప్పటికీ కబ్జా చేశారు వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలోనే ఒక ఆరోపణ చేశారు. 1,74,000 ఎకరాలు ఆయన చెప్పిన ప్రకారం. వీటన్నింటినీ మేము బయటికి తీస్తామని రెవెన్యూ సదస్సులు అవి జరుపుతున్నారు. ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో కూడా అత్యుత్సాహవంతులు కొంతమంది ఈ కార్యక్రమాన్ని వాళ్ళేనా ఎంతకాలం మనం ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం అని వీళ్ళు కూడా అలాంటి ఆరోపణలు అక్కడక్కడ వస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరము లేకపోతే అలాంటి చోట కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి, విశాఖపట్నమే ఉంది. మనము విజయసాయిరెడ్డి పేరు చెప్పినప్పుడు అంతకుముందు దశపల్లా భూములని ఇంకోటి అని రకరకాలు అన్నారు. లేదు అక్కడ మాజీ ఎంపీ సత్యనారాయణకు సంబంధించి ఆరోపణ, ఇవన్నీ ఏమయ్యాయి? సో ఒక న్యాయ విచారణ నియమించడం చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి న్యాయ విచారణ నియమించడం, గతంలో జరిపిన న్యాయ విచారణలు విశాఖపట్నం భూముల మీద 2 సిట్లు వేశారు. ఆ 2 సిట్లు ఏం చెప్పారో అంతా ఓం ఫట్. తర్వాత సిట్ వేసిన తర్వాత ఓం ఫట్ అంటే ఎలా కుదురుతుందండి? దాంట్లో వాళ్ళు ఏం చెప్పారో చెప్పలే. పంచగ్రామాల సమస్యలు అలాగే ఉన్నాయి. ఇదిగో దశపల్లా భూములు, ఫిలిం క్లబ్ భూములు ఒకటి కాదు, ఒక్కొక్క నగరంలో ఇలాంటి క్లస్టర్స్ రకరకాలుగా ఉన్నాయి. సరే కడప వచ్చేసరికి వాళ్ళ కార్యక్షేత్రము అధికార క్షేత్రము అంతా అది పులిబిడ్డలు కదా అందరూ. కాబట్టి ఇక్కడ కడపలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇడుపులపాయలో అసైన్మెంట్ భూములు కలిసాయంటే మా నాన్న తెలియకుండా కొన్నాడు, వాటిని నేను వెనక్కి ఇస్తున్నానని ఆయన శాసనసభలో ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సజ్జల మీద కూడా, సజ్జల కుటుంబం మీద కూడా అటువంటి ఆరోపణలు తీవ్రమైనవి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉదయమే ఇందాక వస్తూ చూస్తున్నా వాళ్ళ ఛానల్లో ఇవన్నీ అసత్యారోపణలు, వాళ్ళ మీద ఆయన కేసు వేస్తారన్నారు. కేసు వేస్తే వేయొచ్చు, ఆయన కేసు ఆయన వేయచ్చు, ప్రభుత్వం కేసు ప్రభుత్వం కూడా వేయచ్చు. కానీ భూముల ఆరోపణల మీద మటుకు సమగ్రమైన దర్యాప్తు చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళనని మళ్ళీ వీళ్ళు తీసుకోవటం కాదు. నిన్న మనం మాట్లాడిన ప్రకారం 5 లక్షల ఎకరాలు రిలయన్స్కు ఇస్తున్నారు. ఇది మీరు కనీసం ఒక హెడ్డింగ్ పెట్టి 5 లక్షల ఎకరాలు ఇవ్వడం అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడంతా అవకాశం ఉన్న చోటంతా ఇవ్వాలని. కాబట్టి ఏదో రూపంలో అది అదానికి ఇచ్చినా, రిలయన్స్కి ఇచ్చినా, ఇంకొకరికి ఇచ్చినా దానికి కూడా ఒక లెక్క పత్రం, ఒక వాస్తవికత ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. సో సజ్జలను పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు, తేల్చేస్తారు అది ఇది అంటే తేల్చేస్తే మొత్తం తేల్చమంటున్నాను నేను. మొత్తం రాష్ట్రంలో అసలు ఈ భూములు ఎప్పుడో వైఎస్ ఉన్నప్పుడు వేసిన కోనేరు రంగారావు కమిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ మధ్య ఒక భూ ఆక్రమణ నిరోధ చట్టం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. కానీ దాంట్లో 2 క్లాజులు అట్టి పెట్టారు.
ఓకే. సెక్షన్ 4లో ఉన్నాయి అవి. దాని ప్రకారం పేదలు వీళ్ళకు కూడా మినహాయింపు ఏమి ఇవ్వలేదు తెలియక చేసుకొని ఉంటే. ఇంకోటి ఏమో కార్పొరేట్లు కనుక తెలియక తీసుకొని ఉంటే దాన్ని వెనక్కి ఇచ్చేయాలని కొంత కాపాడే లక్షణాలు కూడా ఉన్నాయి. దీని నుంచి బయటికి రావాలి, సజ్జల దాంతో స్టార్ట్ చేయొచ్చు, ఎలాగో తీవ్ర స్థాయిలో నడుస్తుంది కాబట్టి. సార్ చాలా ఓకే సార్, కూటమి చేరికలపై చిచ్చు రగులుతుంది. ఏ పార్టీ అభ్యంతరం లేకపోతేనే చేరికలకు గ్రీన్ సిగ్నల్. గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారట. 3 పార్టీలు బలం పెరిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య మాత్రం ఆగ్రహాలు ఎక్కువ అవుతున్నాయి. చేరికలపై సీఎం డిప్యూటీ సీఎం ఏం చేస్తారనే ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. ఒకటి ఇందా మనం బీజేపీ టీడీపీ గురించి చర్చించాము. ఎన్డీఏలో ఇద్దరి మధ్యలో బీజేపీ చాలా లోకీలో రాష్ట్రంలో ఉంది ప్రస్తుతానికి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. జనసేన విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొత్తగా పెరగడానికి మనుషులు కావాలి. వైసీపీలో నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోకూడదు, మా అనుమతి లేకుండా. తెలుగుదేశం అనుమతి ఎందుకు తీసుకుంటుంది జనసేన? నాకు అర్థం కాదు, నిజంగా అది జరగదు. కానీ ఈరోజు వాళ్ళకు చాలా ఇష్టమైన పత్రికలో చాలా పెద్ద వార్త రాశారు. ఇది లోకేషే వాళ్ళకు, లోకేష్తో కూర్చున్నప్పుడే క్యాబినెట్ మంత్రులు చర్చ వచ్చిందని మీకు తెలుసు. విశాఖ డైరీ చైర్మన్ ఆర్డర్ తులసిరావు ఈయన వెళ్ళి జనసేనలో చేరాడు. ఆనంద్ అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయారు. గంజి చిరంజీవి మంగళగిరిలో లోకేష్ మీద పోటీకి మొదట అనుకున్నా, తర్వాత చేయలేదు. కానీ అతన్ని చేరాడు దొరబాబు అక్కడ. సో చాలా చోట్ల ఇక్కడ సరే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కి చాలా సన్నిహితుడు, బంధువు, ఆయన చేరాడు. చాలా చోట్ల సామినేని ఉదయభాను అతను కూడా వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరు. చాలా మంది ఉన్నారు. ఇంక ఈ జాబితా చాలా పెద్దది. ఇప్పుడు ఆఖరికి పేరుని నాని కూడా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడేమో, ఈయన అలానేమో, ఇలాంటి మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశానికి వస్తున్న సందేహం ముఖ్యంగా స్థానిక నాయకులు, సీనియర్లు వీళ్లకు పునరావాస కేంద్రాలుగా వీళ్ళు జనసేనను వాడతారేమో, జనసేనలో వీళ్ళు ప్రవేశించి ఎన్డీఏ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో. ఇలా అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా ఎక్కడో చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ దూకుడు ముందు, పవన్ కళ్యాణ్ చొరవ ముందు అట్లా వయసు ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు గారు, పైగా ఈయన కూడా ఆకర్షణ వేరు కదా, సినీ గ్లామర్, కొంత తడబడుతూ ఉంటే లోకేష్ ఏమో నాన్నను నాయకుడిని కాదని రాకుండా ఆయన ఉంటే ఒక వైరుధ్యం ఏర్పడుతూ ఉంది. అందుకని వీళ్ళందరూ వెళ్తే చంద్రబాబు మొదట్లోనే ఒకటి చెప్పారు ప్రభుత్వం ఏర్పడకముందే, ఇతర పార్టీల నుంచి చేర్చుకునే విషయంలో మన మధ్య ఒక ఏకీభావం ఉండాలి అని. కానీ ఇది సాధ్యం కాదు. అవును, ఏ పార్టీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చేర్చుకున్నారు కొంతమందిని. ఉదాహరణకు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆదినారాయణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి చేరిన వాళ్లే కదా. కాబట్టి అది సాధ్యం కాదు. కానీ ఒక తీవ్రమైన మథనం అయితే జరుగుతుంది. అందులో లోకేష్ టార్గెట్ అని మొన్న కూడా నేను చెప్పాను. మీరు అది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు తర్వాత చెక్ చేయండి. వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని అంశాల మీద లోకేష్ను బలపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓకే, వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు అని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు పవన్ మీద ఫోకస్ పెట్టదలుచుకున్నారు. సో పవన్ కళ్యాణ్ అది రాబోయే రోజుల్లో ప్రధానంగా మనకు ప్రత్యర్థిగా పెరగడం ఒకటి, బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమస్య అవుతున్నాడు. అంతకుముందు చంద్రబాబు దూరంగా ఉన్నప్పుడు జగన్ దగ్గరగా ఉన్నారు, అధికారంలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏదో ఉంటాంలే అనుకుంటే ఇక్కడ ఎన్డీఏలో ఈయన వాళ్ళకంటే ఎక్కువగా ఈ సనాతనం అది ఇది పట్టుకొని బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు. బీజేపీ వాళ్ళేమో పవన్ను చంద్రబాబు మీద ప్రయోగిస్తారేమో అని వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఏమైంది సరదాగా చెప్తాను నేను. సరే, పవన్ కళ్యాణ్ను బీజేపీ వాళ్ళు చంద్రబాబు మీద ప్రయోగిస్తుంటే లోకేష్ను పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం ప్రారంభించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల కాలంలో. సో ఇవన్నీ అంతర్గతంగా నానా రాజకీయాలు ఏపీలో జరుగుతున్నట్టుగా ఉన్నాయి. వీటి మధ్యలో విధానపరమైన అంశాలు మొన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా విద్యార్థులు నిరుత్సాహం చెందింది ఏంటంటే అమ్మకు వందనం అనే పేరుతో ఫీజులు వాటికి సంబంధించి 15,000 ఇస్తామన్నారు. అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తామని ఒక ప్రకటన చేశారు. అంటే ఈ విద్యా సంవత్సరం అంతా ఇంకది రాదు. ఫ్రీ బస్ ఎప్పటి నుంచో తెలీదు. సో మహిళలకు సంబంధించి ఇది కొంచెం విద్యార్థులు కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే ఒక ప్రకటన కూడా చేశారు. ఇది చాలా నిరుత్సాహం, మాట తప్పడమే, మాకు వెంటనే మీరు
ఆ ఫీజులు విడుదల చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు వాటిలో ఈ సమస్య కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ వివాదాలు వీటి మధ్యలో వీటిని పూర్తి చేసే చర్యలు